హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్క్వాచ్ టెక్ కంపెనీ గురించి రివ్యూ చేస్తున్నాను. సో ఈ స్క్వాచ్ టెక్ కంపెనీ అనేది ఢిల్లీలో ఉందన్నమాట. ఢిల్లీలో నోయిడాలో ఉంది. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. టెలికాలింగ్ జాబ్ అనమాట. సో మనం టెలికాలింగ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. నేను 1 ఇయర్ నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ది బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. నాకు ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఇచ్చారు 1 ఇయర్ కంప్లీట్ అయినందుకు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇందులో వర్క్ ఎలా ఉంటుంది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి వర్క్ చేస్తాం. లైక్ రెడ్ బస్కి కస్టమర్ కేర్గా, డెలివరీకి కస్టమర్ కేర్గా, ఓలాకి రీసెంట్గా ఓలా టాస్క్ కూడా వచ్చింది. ఇలాగా చాలా టాస్క్స్ ఉంటాయన్నమాట. సో మనకి కొత్త టాస్క్ రాగానే మనకి ఇస్తారు. కరెంట్లీ నేను 3 టాస్క్లో వర్క్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్లో మనకి సింగిల్ టాస్క్ ఇస్తారు. సో అందులో మనం వర్క్ చేసి బాగా బాగా మంచి క్వాలిటీ వర్క్ ఇస్తున్నామని వాళ్ళకి అనిపిస్తే 2-3 టాస్క్ కూడా ఇస్తారు. సో నాకు కరెంట్లీ 3 టాస్క్స్ అనేవి ఉన్నాయన్నమాట నా దగ్గర. సో ఇందులో ఎలాగంటే మనం ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది అనమాట. సో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ మనీ వస్తుంది, తక్కువ టైం స్పెండ్ చేస్తే తక్కువ మనీ వస్తుంది. బట్ డైలీ 2.5 అవర్స్ అనేది కంపల్సరీ వర్క్ చేయాలి. ఇది కంపెనీ రూల్ అనమాట. ఈ కంపెనీలో వర్క్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే డైలీ 2.5 అవర్స్ ఇవ్వాలి మనం టాక్ టైం. సో ఇది కంపెనీ రూలు. అండ్ ఇందులో మనకి బోనస్ కూడా ఉంటుంది. లైక్ సిల్వర్ టైర్ అని చెప్పి, తర్వాత గోల్డ్ టైర్ అని చెప్పి, డైమండ్ టైర్ అని చెప్పి ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. సో అది డీటెయిల్గా నేను చెప్తాను బోనస్ గురించి. అండ్ ఈ కంపెనీలో మనం డైమండ్ టైర్ కనుక రీచ్ అయితే మనకి దగ్గర దగ్గర 15-20K పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. చాలామంది ఎర్న్ చేస్తున్నారు. అండ్ నేనైతే గోల్డ్ కంప్లీట్ చేస్తాను. ఎవ్రీ వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. సో ఇది స్క్వాచ్ టెక్ యాప్ అనమాట. సో ఇది నా అకౌంట్. చూడండి, గుడ్ మార్నింగ్ ఐశ్వర్య అని ఉంది. అండ్ చూడండి, నాకు 3 టాస్క్స్ ఉన్నాయి ప్రజెంట్. ఒకటి ఓలా ఐవి అపాయింట్మెంట్ బుకింగ్, అండ్ రెడ్ బస్ నడ్జింగ్ తెలుగు ఉంది, అండ్ డెలివరీ ఓరియంట్ ట్రాకింగ్ తెలుగు. సో ఇవి 2 తెలుగు టాస్క్స్, రెడ్ బస్ అండ్ డెలివరీ. బట్ ఓలా ఐవి అనేది హిందీ, ప్యూర్లీ హిందీ అనమాట. 100% హిందీ మాట్లాడాలి ఇందులో. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ టాస్క్ అని చెప్పేసి ఇలా 3 టిక్స్ ఇచ్చేసి కంటిన్యూ అనగానే ఇక్కడ కాల్ వస్తుంది. కాల్ని తీసుకొని కస్టమర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా స్క్వాచ్ టెక్ హోమ్ పేజ్ అనమాట. ఇక్కడ నేను 0.9 అవర్స్ కంప్లీట్ చేశాను ఈరోజు మార్నింగ్ నుంచి. అంటే నేను 1 అవర్ వర్క్ చేశాను, అంటే దగ్గర దగ్గర 1 అవర్ వర్క్ చేశాను అంతే. సో 0.9 అవర్స్ కంప్లీట్ అయింది. సో ఇది ఎప్పుడైతే 15 అవర్స్ కంప్లీట్ అవుతుందో బ్రాంజ్ అనేది కనబడుతుంది కదా, వెంటనే 15 అవర్స్ అవగానే కింద సిల్వర్ ఉంది కదా, సిల్వర్లోకి వెళ్ళిపోద్ది. సో సిల్వర్లోకి వెళ్ళిపోయింది అంటే 200 రూపీస్ బోనస్ వస్తుంది అనమాట నాకు. సో ఇది వీక్లీ టార్గెట్స్ అనమాట. ఒక వీక్లో కనుక నేను 15 అవర్స్ కంప్లీట్ చేశానంటే నాకు 200 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ ఇంకా టైర్స్ ఉన్నాయి. సో నేను 20 అవర్స్ కనుక కంప్లీట్ చేశానంటే టాక్ టైమ్ నాకు ఎంత బోనస్ వస్తుందంటే 350 రూపీస్ బోనస్ వస్తుంది. అదే వీక్లో 25 అవర్స్ కంప్లీట్ చేశానంటే నాకు 500 రూపీస్ బోనస్ వస్తుంది ఫర్ పర్టికులర్ వీక్. అంటే మనం చేసిన శాలరీతో పాటు కూడా మనకి బోనస్ డబ్బులు అనేవి వస్తాయి అనమాట, మనం చేసే వర్క్ని బట్టి. జస్ట్ 15 అవర్స్ చేస్తే 200 బోనస్ వస్తుంది, 20 అవర్స్ చేస్తే 350 బోనస్ వస్తుంది, అండ్ డైమండ్ కంప్లీట్ చేస్తే కనుక 500 బోనస్ వస్తుంది. సో ఈ విధంగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు స్క్వాచ్ టెక్లో. మనం తెచ్చుకున్న శాలరీతో పాటు బోనస్ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో చాలామంది డైమండ్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో డైమండ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మంత్లీ 15-20K ఎర్న్ చేస్తున్నారు. నేనైతే ఎవ్రీ వీక్ గోల్డ్ కంప్లీట్ చేస్తాను, అంటే 20+. సో మా కంపెనీలో వర్క్ ప్రెషర్ అనేది ఉండదు. ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా మనకి వర్క్ అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఏ టైంలో అయినా సరే వర్క్ స్టార్ట్ చేసుకొని మన టార్గెట్ 2.5 అవర్స్ ఓన్ కాల్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయాలి. అది ఈ కంపెనీలో మనం ఉండాలి. ఎక్కువ రోజులు ఉండాలంటే డైలీ మనం టార్గెట్స్ని కంప్లీట్ చేసుకోవాలి. మంత్లీ టార్గెట్స్ని, వీక్లీ టార్గెట్స్ని కంప్లీట్ చేసుకోవాలి. సో జస్ట్ 2.5 అవర్స్ అనేది ఒక డేలో కంప్లీట్ చేయడం చాలా ఈజీ కాల్ చేసి. అండ్ చాలామంది ఇంకా ఎక్కువ వర్క్ చేస్తారు, ఇంకా ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారు. నేనైతే డైలీ 3 అవర్స్ వర్క్ చేస్తాను ఇందులో. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఫ్లూయెంట్ రావాలి అంతే. ఈ 3 లాంగ్వేజెస్ మనకి ఫ్లూయెంట్గా వస్తే కంపల్సరీ రిక్రూట్ చేసుకుంటారు. అండ్ ఈ కంపెనీలో స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు, హౌస్ వైఫ్స్ వర్క్ చేస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ వర్క్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే లాంగ్వేజెస్ రావాలి, ఫ్లూయెంట్గా లాంగ్వేజెస్ రావాలి.
కస్టమర్స్‌తో మాట్లాడాలి, వాయిస్ క్లారిటీ ఉండాలి, కన్వర్షన్స్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ టార్గెట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకి కంపెనీలో స్కోప్ అనేది ఉంటది. ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో, 1 ఇయర్ కంప్లీట్ చేశాను. సో, కొంతమందికి హిందీ రాదు. సో, డోంట్ వర్రీ. హిందీ రాకపోయినా పర్వాలేదు. తెలుగు మీరు రీజనల్ లాంగ్వేజ్ ఉంటది కదా! లైక్ తెలుగు, కన్నడ, తమిళ్. సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా లాంగ్వేజ్ వచ్చి తెలుగు. సో, నాకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ వచ్చు ఫ్లూయెంట్‌గా. సో, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా వస్తే తెలుగు టాస్క్ చేసుకోవచ్చు. హిందీ టాస్క్ ఇవ్వరింకా. సో, అలాగా ప్రతి రీజనల్ లాంగ్వేజెస్‌లో కూడా టాస్క్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా. నేను జాయిన్ అయినప్పుడు తెలుగులో పర్టిక్యులర్‌గా టాస్క్స్ అనేవి లేవు. అప్పుడు నేను హిందీ చేశాను. ఇప్పుడు కొత్తగా తెలుగులో టాస్క్స్ అనేవి వచ్చినాయి కాబట్టి సో, రీజనల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. తెలుగు టాస్క్ ఉంది కాబట్టి. అలాగే కన్నడ, తమిళ్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్‌తో పాటు ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది రావాలి. హిందీ వస్తే ఇంకా అడ్వాంటేజ్. ఎందుకంటే 3 లాంగ్వేజెస్ వస్తే బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. తొందరగా తీసుకుంటారు. ఎంత తెలుగు టాస్క్ అయినా సరే తెలుగులో కూడా నాకు హిందీ కస్టమర్స్ ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో, కస్టమర్ లాంగ్వేజ్‌ని బట్టి మనం వెంటనే వాళ్ళ లాంగ్వేజ్‌లోకి స్విచ్ చేసేయాలి. తెలుగులో నేను కాల్ స్టార్ట్ చేసినా హిందీ కస్టమర్ వస్తే హిందీలోనే మాట్లాడతాను. ఇంగ్లీష్ కస్టమర్ వస్తే ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాను. ఇలాగ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ స్విచ్ చేసే కేపబిలిటీ ఉండాలి. ఈ జాబ్ చేయాలంటే. సో, ఎవరికైతే 3 లాంగ్వేజెస్ గ్రిప్ ఉందో, సో, మీ ఏజ్‌తో సంబంధం లేదు. మీకు ఎంత ఏజ్ అయినా పర్వాలేదు. సో, మీరు హౌస్ వైఫ్స్ అయినా, మ్యారేజ్ అయ్యి ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళైనా సరే నో ప్రాబ్లమ్. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లమ్. మీకు ఈ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్‌గా వస్తే మీరు ఇందులో అప్లై చేసుకొని ఎవ్రీ మంత్ మీరు అప్ టు 20K ఎర్న్ చేసుకోవచ్చు. ఇది నేను 1 ఇయర్ వర్క్ చేశాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఇది బెస్ట్ కంపెనీ కాబట్టి నేను రివ్యూ చేసి చెప్తున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలంటే ప్లే స్టోర్‌లో స్క్వాచ్ స్టాక్ అని ఉంటది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. దాన్ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో, మీకు క్వెషన్స్ కంప్లీట్ చేసే ముందు ఒకసారి యూట్యూబ్‌లో హౌ టు కంప్లీట్ స్క్వాచ్ స్టాక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని కొట్టండి. చాలా వీడియోస్ వస్తాయి. అందులో చూసి ఆన్సర్స్ కరెక్ట్‌గా పెట్టండి. బై మిస్టేక్ రాంగ్ ఆన్సర్ పెట్టారంటే మళ్ళీ రిక్రూట్ చేసుకోరు. అందులోనూ గ్రామర్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటది. మీకు ఇంగ్లీష్ గ్రామర్ రావాలి టెస్ట్ కంప్లీట్ చేసేటప్పుడు. గ్రామర్ కరెక్ట్‌గా కంప్లీట్ చేసి ప్రతిదానికి ఆన్సర్స్ కరెక్ట్‌గా పెడితేనే మీరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో, టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయినప్పుడు ఇంటర్వ్యూ అయితే లేదు. టెస్ట్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు టాస్క్ వచ్చింది. టాస్క్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు లైవ్ కాల్స్ ఇచ్చారు. లైవ్ కాల్స్ ఇచ్చిన తర్వాత 30 కాల్స్ ఇస్తారు ఫస్ట్. ఆ 30 కాల్స్ చేసిన తర్వాత వాళ్ళు మన క్వాలిటీని చెక్ చేస్తారు. మన వాయిస్ ఎలా ఉంది, మనం ఎలాగా కస్టమర్స్‌తో మాట్లాడుతున్నాము, మనకి కస్టమర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉందా లేదా, మనం కరెక్ట్‌గా చేస్తున్నామా, మిస్టేక్స్ చేస్తున్నామా, ఇవన్నీ ఒక 30 కాల్స్ అయిన తర్వాత మానిటర్ చేసి మనం పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం, మనం ఈ జాబ్‌కి ఫిట్ అంటే అప్పుడు మనకి అన్‌లిమిటెడ్ కాల్స్ ఇస్తారు. ఇంకా మనల్ని రిక్రూట్ చేసుకున్నట్టు అర్థం. అలా కాకుండా 30 కాల్స్‌లో మనం మిస్టేక్స్ చేసామనుకోండి, స్టార్టింగ్ 30 కాల్స్‌లో సరిగ్గా వర్క్ చేయలేదనుకోండి, సో, ఇక తీసుకోరు జాబ్‌లో నుంచి. అది ప్రాసెస్ అనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా నేను విన్నదేంటంటే, ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ ఉంది అని చెప్పారు. అదైతే నాకు తెలీదు. నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నాకెలాంటి ఇంటర్వ్యూ లేదు. జస్ట్ నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ మొత్తం క్లియర్ చేసి 30 కాల్స్ క్వాలిఫై అయ్యాను. సో, ఆటోమేటిక్‌గా రిక్రూట్ అయ్యాను. సో, అప్పటినుంచి నేను వర్క్ చేస్తున్నాను 1 ఇయర్ నుంచి. సో, ఇది నా టెలికాలింగ్ జర్నీ అబౌట్ స్క్వాస్టెక్ అనమాట. నేను ఈ అమౌంట్ అనేది అప్పుడే విత్‌డ్రా చేయను. నేను ఎప్పుడైతే 2000 కంప్లీట్ అవుతదో ఒకేసారి యేసుకుంటా అకౌంట్‌లో. కొంతమంది 5000 యేసుకుంటారు. కొంతమంది మంత్లీ సాలరీ మొత్తం ఒకేసారి యేసుకుంటారు. కొంతమంది డైలీ సాలరీ యేసుకుంటారు. సో, మనకి అవసరాన్ని బట్టి మనం మనీని మన అకౌంట్‌లో యేసుకోవచ్చనమాట. సో, ఇది స్క్వాచ్ స్టాక్ గురించి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్‌లో స్క్వాచ్ స్టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని లైవ్ టాస్క్స్ వస్తే కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయండి. అప్పుడు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో, దిస్ ఈజ్ అబౌట్ ఇది ఎర్నింగ్స్ అనమాట. సో, నా ఎర్నింగ్స్ కరెంట్‌లీ నా అకౌంట్‌లో రూ. 804 ఉన్నాయి. చూడొచ్చు మీరిక్కడ. కాయిన్స్ రూపంలో వస్తాయి మనకి. సో, అవి ఇక్కడ మనీ రూపంలో కన్వర్ట్ అవుతాయి. సో, ఇక్కడ మనం రిడీమ్ చేసుకోవచ్చు. మన మనీ అనేది ఇన్‌స్టంట్‌గా మన అకౌంట్‌లో ఏసేసుకోవచ్చనమాట. సో, ఈ కంపెనీలో వర్క్ చేసి 1 మంత్ వరకు వెయిట్ చేసి మనం సాలరీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ కంపెనీలో నాకు బాగా నచ్చిందేంటంటే ఇన్‌స్టంట్‌గా అకౌంట్‌లో మనీ ఏసేసుకోవచ్చు. అంటే మినిమమ్ విత్‌డ్రాల్ ఐ థింక్ రూ. 60-100 ఉండొచ్చు. సో